వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్‌ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఎన్‌టీపీసీ గ్రూప్ డీకి సంబంధించిన రీజనింగ్ క్లాసెస్‌లో భాగంగా అర్థమెటికల్ రీజనింగ్ అనే టాపిక్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నామండి. ఇప్పుడు రీసెంట్‌గా వస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో మనకి అర్థమెటికల్ రీజనింగ్ అనేది ఎక్కువగా మనకి క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుందండి. అయితే మన గణేష్ స్టడీ సెంటర్‌లో రీజనింగ్ క్లాసెస్‌తో పాటుగా మనము ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. అర్థమెటిక్ క్లాసెస్‌లో భాగంగా ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ చెప్పడం జరుగుతుందండి. ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ ఓల్డ్ అనేది ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఆర్ఎస్ఆర్ న్యూ ఇయర్స్‌లో ఇప్పుడు కంప్లీట్ అవుతుందండి. మరొక 20 డేస్‌లో కంప్లీట్ అయిపోతుంది. అలాగే మనం కిరణ్స్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 అండ్ 9346727921 అనే నంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి. యాప్ లోగో ఈ విధంగా ఉంటుందండి. అయితే మనం ఈరోజు ఎన్‌టీపీసీ గ్రూప్ డీకి సంబంధించిన రీజనింగ్‌లో అర్థమెటికల్ రీజనింగ్ అనే టాపిక్ గురించి చూసుకున్నట్లయితే క్వెషన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయండి. ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కూడాను మీకు. ఇది మనకి అర్థమెటిక్‌లో కూడా మనం చేయడం జరిగిందండి. ప్రాబ్లమ్స్ అండ్ నంబర్స్ సింప్లిఫికేషన్‌లో ఉండే క్వెషన్సే మనకి ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ మీరు బాగా క్వెషన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా ఉంటాయండి. ఇలా క్వెషన్స్ అనేవి ఓకేనండి. ఇవన్నీ కూడా మీకు చూసినట్టే కనిపిస్తుంది చూడండి. ఇది పర్సెంటేజ్‌లో ఉంటుందండి క్వెషన్. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అండ్ నంబర్స్‌లో ఉంటాయన్నమాట క్వెషన్. ప్రాబ్లమ్స్ అండ్ సింప్లిఫికేషన్ ఉంటుంది. ఇది కూడా సింప్లిఫికేషన్‌లో ఉంటుంది. అలా సింపుల్‌గానే ఉంటాయండి క్వెషన్స్ కూడాను. అయితే అక్కడ చిన్న కన్‌ఫ్యూజ్ కూడా ఉంటుందండి. ఆ కన్‌ఫ్యూజ్ కూడా మీరు వదలగొట్టుకొని మీరు ఆన్సర్ చేయగలిగితే మనకు సరిపోతుందన్నమాట. చూడండి ఇటువంటి క్వెషన్స్ అనేవి కన్‌ఫ్యూజ్ అన్నమాట. 15 గుర్రాలు, 15 సంచుల ధాన్యాన్ని 15 రోజుల్లో తినగలుగుతాయి. ఒక గుర్రం ఒక సంచి ధాన్యాన్ని ఎన్ని రోజుల్లో తినగలదు అని అంటుంటారండి. చాలా మంది ఇవన్నీ ఒకటి ఇచ్చిన కాడ ఒకటని పెట్టేస్తారండి. కాబట్టి ఒకటి తప్పైపోతుందండి. అదేంటో చూద్దాం మనము. అలాగే చాలా సింపుల్ క్వెషన్స్ ఇస్తారనమాట. ఆ క్వెషన్స్ అన్నిట్లికి మనం ఆన్సర్ చేయవలసి ఉంటుందండి. ఇలాగ ఇచ్చేసి చూడండి. ఒక గొర్రెల కాపరి వద్ద 17 గొర్రెలు కలవు. అందులో 9 తప్ప అన్నీ చనిపోయాయని అడిగాడండి. అతని వద్ద ఎన్ని గొర్రెలు ఉన్నాయని అడిగాడండి. అతని దగ్గరున్న గొర్రెలెన్ని అనేసి. చాలా మంది 17 మైనస్ 9, 9 చనిపోయి 9 తప్ప 8 చనిపోయాయని అడిగాడు. 17 మైనస్ 9 అని చేసి 8 ఆన్సర్ పెట్టేస్తారండి. గొర్రెల కాపరి వద్ద 17 గొర్రెలు కలవు. అందులో 9 తప్ప అన్ని చనిపోయినచో అతని వద్ద గొర్రెలు ఎన్ని అన్నాడండి. ఇక్కడ ఈ తప్ప అనే పేరు సావడం మానేస్తాడండి. 9 గొర్రెలు చనిపోయినట్లయితే అతని వద్ద ఉన్న గొర్రెలు ఎన్ని అనేసి 8 పెట్టేస్తాడండి. ఆడు 9 తప్ప మిగిలినవి చనిపోయాయి. అంటే 9 మిగిలాయని అర్థం. కాబట్టి 9 మిగిలాయి కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. ఇలా మనకి ఇక చిన్న చిన్న కనిపిస్తూ క్వెషన్స్ ఇస్తూ ఉంటారన్నమాట ఇక్కడ. అయితే మీకు కొన్ని సందర్భంలో మీకు రీజనింగ్‌లో ఈ టాపిక్ అనేది మెన్షన్ చేయలేదనుకోండి సిలబస్‌లో. కానీ ఈ టాపిక్ అనేది మీరు చదవవలసి ఉంటుందండి. మీకు మెంటల్ ఎబిలిటీ అనేసి ఏమైనా పేరుతో మీకు రీజనింగ్ టాపిక్ అనేది స్టార్ట్ చేసారనుకోండి. అంటే మెంటల్ ఎబిలిటీ అనే పదంతో రీజనింగ్ వర్డ్‌ని మనం ఉపయోగించారనుకోండి. అప్పుడు ఖచ్చితంగా ఈ టాపిక్ అందులో ఉంటుందని అర్థం అనమాట. నిజ జీవితానికి సరిపోయే మ్యాథ్స్ అనమాట ఇదంతా కూడాను. కాబట్టి కంపల్సరీగా ఈ టాపిక్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అయితే మనం టాపిక్‌లోకి వెళ్ళిపోయి దీనికి ఇంట్రడక్షన్ మరి ఏముంటదంటే నార్మల్‌గా అన్ని టాపిక్‌లు మనకు అర్థమెటిక్‌లు ఉంటే చాలా వరకు 5, 6 టాపిక్‌లు కూడా మనకి ఇందులో వస్తాయండి. అన్ని కూడా రియల్ లైఫ్ దగ్గరగా ఉన్నట్టు ఉంటాయండి క్వెషన్స్ అన్ని కూడాను. మనం రియల్‌గా ఎక్కువ టైం ఉపయోగించేవి. నెక్స్ట్ లాజికల్‌గా ఆలోచించాలి. థింకింగ్ కెపాసిటీ ఉండాలి. అదనమాట. లాజిక్స్ మిస్ అయిపోయారనుకోండి తప్పైపోతుందన్నమాట ఇక్కడ. ఓకేనండి. కాబట్టి చూడండి ఒకసారి క్వెషన్ చూద్దాము. ఒక సమూహంలో కొన్ని ఆవులు మరియు కోళ్లు కలవాలండి. వాటి కాళ్ళ సంఖ్య వాటి తలల సంఖ్య కంటే 14 ఎక్కువటండి. చూడండి వాటి కాళ్ళ సంఖ్య వాటి రెట్టింపు తలల సంఖ్య కంటే 14 ఎక్కువటండి. రెట్టింపు తలల సంఖ్య కంటే. ఓకే. బావుంది. 14 ఎక్కువైనట్టుగా ఆవుల సంఖ్యను అడిగాడండి. ఒక సమూహంలో కొన్ని ఆవులున్నాయి మరియు కోళ్లు కలవాలండి. ఆవులు, కోళ్లు. ఆవులు ఎక్స్ అనుకున్నారనుకోండి. ఆవుల సంఖ్య మీరు ఎక్స్ అనుకున్నట్లయితే వాట్ ఇస్ దిస్? ఎక్స్ అనుకున్నట్లయితే కోళ్ల సంఖ్య 1000 అనుకున్నారనుకోండి. ఇప్పుడేమడి ఏమడిగాడంటే కాళ్ళు, తలలు కావాలి కాబట్టి కాళ్ళు సంఖ్య చూసుకున్నట్లయితే ఏమవుతుందండి? ఇవి ఆవులు, ఇవి కోళ్లు కదా! కాళ్ళ సంఖ్య ఏమవుతుంది? ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి కాబట్టి 4x అవుతుందండి. కోళ్ళకి 2 కాళ్ళు ఉంటాయి కాబట్టి 2y అవుతుందండి. మరి తలల సంఖ్య చూసుకున్నప్పుడు ఏమవుద్దండి? ఎక్స్, వై అవుతుంది. ఎందుకంటే ఒక తల ఉంటుంది ప్రతి జీవికి కూడాను మనకి. కాబట్టి ఎక్స్, వై అన్నమాట. ఇప్పుడు చూడండి ఏమన్నాడండి? వాటి కాళ్ళ సంఖ్య 2 కలిపి అంటే ఎంతంటే 4x + 2y అన్నమాట. వాటి కాళ్ళ సంఖ్య వాటి తలల సంఖ్య కంటే వాటి తలల సంఖ్య ఎంతండి? చూడండి వాటి రెట్టింపు తలల సంఖ్య కంటే అంటే రెట్టింపు అంటే 2 ఇంటూ పెట్టుకోండి. 2 ఇంటూ x + y అంటే రెట్టింపు తలల సంఖ్య కంటే ఎంతండి? 14 ఎక్కువటండి. ప్లస్ 14 చేసేయండి. అప్పుడు ఈ 2 ఎలా ఉంటాయండి? ఈక్వల్‌గా ఉంటాయండి. వాటి కాళ్ళ సంఖ్య రెట్టింపు తలల సంఖ్య కంటే 14 ఎక్కువ కాబట్టి ప్లస్ 14 చేసామనమాట.
ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. మనకేం కావాలో ఆవుల సంఖ్య కావాలి కాబట్టి ఎక్స్ మాత్రమే కనుక్కుంటే సరిపోతుందనమాట. ఎక్స్ కనుక్కోండి దీన్ని ఉపయోగించుకొని. ఇప్పుడు ఈ 2x ఇటు పంపించండి. 4x - 2x ఏమవుతుందండి? 2x అవుతుందండి. ఈ 2y ఇటు పంపించారనుకోండి. 2y క్యాన్సిల్ అయిపోతుందండి. ఇంకా మీకు నీట్‌గా కావాలంటే చూడండి, నేను చేస్తాను. 4x + 2y = 2x + 2y అండి. +14. ఈ 2y క్యాన్సిల్ అయిపోతుందండి. ఈ 2x ఇటు తీసుకొచ్చేస్తే 4x - 2x అంటే 2x అవుతుందండి. 2x = 14 అండి. మరి x ఏమవుతుందండి? 14/2 అంటే 7 అవుతుందండి. x అంటే ఏమనుకున్నాం మనం? ఆవుల సంఖ్య అనుకున్నాం కాబట్టి 7 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వెషన్ నంబర్ 2. ఇక్కడ ఒక విద్యార్థి ఒక పరీక్షలో కరెక్ట్ చేసిన ప్రశ్నల సంఖ్యకు రెట్టింపు సంఖ్యలో తప్పులు చేశాడటండి. ఆ విద్యార్థి మొత్తం 48 ప్రశ్నలకు సమాధానాలిస్తే, వాటిలో అతను కరెక్ట్ చేసిన ప్రశ్నలెన్ని అడుగుతున్నాడండి. కరెక్ట్ చేసిన ప్రశ్నలెన్ని? ఇప్పుడు మనకు చెప్పాడండి. ఒక విద్యార్థి పరీక్షలో కరెక్ట్ చేసిన ప్రశ్నల కంటే రెట్టింపు సంఖ్యలో తప్పులు చేశాడండి. అంటే కరెక్ట్ చేసినవి x అయినట్లయితే తప్పులు చేసినవి ఎంతంటే 2x అండి. ఈ 2 కలిపి ఇచ్చాడండి. ఎంతంటే 48ని. విద్యార్థి మొత్తం ప్రశ్నలకు అంటే 48 ప్రశ్నలకు సమాధానాలిస్తే x + 2x ఏమవుతుందండి? 3x అవుతుంది. 3x = 48 అయినట్లయితే 48 అయినట్లయితే x ఏమవుతుందంటే 48/3 అండి. అంటే 16 అవుతుందండి. ఓకేనండి. సమాధానం ఇస్తే వాటిని అతను కరెక్ట్ చేసిన ప్రశ్నలేనంటండి. కరెక్ట్‌గా చేసినవి ఎక్సే కదండీ! కాబట్టి 16 అవుతుందనమాట. ఓకేనండి. ఇలా విధంగా ఆన్సర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వెషన్ నంబర్ 3 అండి. ఒక వేటగాని అతని సంచిలో ఉన్న పక్షులను అడగ్గా అతను 6 తప్ప అన్ని చిలుకలు, 6 తప్ప అన్ని పావురాలు, 6 తప్ప అన్ని బాతులని చెప్పినా అతని సంచిలో ఉన్న పక్షులెన్ని అని అడిగాడండి. చూడండి, ఇటువంటి క్వెషన్ దగ్గర మీరు ఇక్కడ చిన్న మిస్టేక్ కూడా చేసేస్తారు. తప్పులు కూడా అయిపోతాయన్నమాట. ఇటువంటి క్వెషన్స్ మీరు ఆల్రెడీ ఎగ్జామ్స్‌లో చూసుంటారండి. ఒక వేటగాడు అతని సంచిలో ఉన్న పక్షులెన్ని అని అడగ్గా అతనేం చెప్పాడంటే 6 తప్ప అన్ని చిలుకలు అన్నాడండి. 6 తప్ప అన్ని చిలుకలు, 6 తప్ప అన్ని పావురాలు, 6 తప్ప అన్ని బాతులు అని చెప్పి అతని సంచిలో ఉన్న పక్షులెన్ని అని అడిగాడండి. ఇక్కడ మీరు ఒకసారి మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి. కొద్దిగా వీడియో పాజ్ చేసుకొని చేయండి. తెలియకపోతే మనం ఫాలో అయిపోండి. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి చూడండి ఇక్కడ. చిలుకలున్నాయండి, పావురాలున్నాయండి, బాతులున్నాయండి. ఓకేనండి. చిలుకలు ఎక్స్ అనుకున్నట్లయితే, పావురాలు వై అనుకున్నట్లయితే, మీకు అర్థం అవ్వడం కోసం ఇంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. ఎక్స్, వై, జెడ్ అయినట్లయితే, ఇప్పుడు చూడండి 6 తప్ప అన్ని చిలుకలిచ్చిండు. 6 తప్ప అన్ని ఇది అని కాదు. అన్ని చిలుకలటండి. 6 తప్ప అన్ని పావురాలు, 6 తప్ప అన్ని బాతులున్నాడండి. 6 తప్ప అంటే 6 అనేవి చిలుకలు కావని అర్థం అనమాట. అంటే ఏమవుతాయండి? పావురాలు, బాతులు అవుతాయండి. అంటే y + z = 6 అండి. 6 తప్ప అన్ని పావురాలేనండి. 6 కాకుండా మిగిలిన పావురాలండి. అంటే మిగిలినవి ఏమవుతాయండి? 6 అవుతాయండి. అవునా కాదండి? కాబట్టి x + z = 6 అండి. z = 6. నెక్స్ట్ 6 తప్ప అన్ని బాతులున్నాడండి. ఈ 6 తప్ప అన్ని బాతులు. అంటే ఆ 6 బాతులు కావనమాట. ఓకేనండి. అంటే ఏమవుతుందండి? x + y కూడాను 6 అవుతుందండి. ఇప్పుడు దీని నుండి చూడండి. మొత్తం మనకేమో ఆ సంచిలో ఉన్న పక్షులు కావాలి కాబట్టి మొత్తం కలిపారనుకోండి ఏమవుతుందండి ఇక్కడ 2x + 2y + 2z అవుతుంది. = 18 అండి. మరి ఇక్కడ 2 కామన్ తీసేస్తే x + y + z ఎంతంటే 18 అండి. మరి x + y + z కావాలంటే మొత్తం కావాలంటే ఏమవుతుంది? 18/2 అండి. అంటే ఏమవుతుంది? 9 అవుతుందండి. కాబట్టి 9 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. ఇక్కడ మీకు అర్థమవుతుందండి. ఇవన్నీ ఒకేలా చెప్పాడు కాబట్టి అన్నీ సమానము అని మీరు తెలుసుకోగలగాలండి. అన్నీ సమానం చేసినట్లయితే ఇప్పుడు చూడండి, అన్నీ సమానమైతే అన్నీ ఇక్కడ మనం ఆప్షన్ త్రూ వెళ్ళినట్లయితే అన్నీ 3, 3, 3 అని రాసుకోవచ్చండి. 3, 3 అని రాసుకుంటే చూడండి, ఇవి మనకి చిలుకలండి, ఇవి పావురాలండి, ఇవి బాతులండి. ఇవి మనం చెప్పాలనుకున్నప్పుడు ఏంటంటే 6 తప్ప మిగిలినవన్నీను చిలుకలండి. 6 తప్ప చూడండి తీసిస్తే మిగిలినవి 6. 6 తప్ప మిగిలినవన్నీ కూడాను పావురాలండి. 6 తప్ప మిగిలినవన్నీ కూడాను బాతులండి. అలా చెప్పగలమా లేదండి? ఇక్కడైతే ఏం చేయాలంటే 6, 6, 6 అని వేసుకున్నామండి. 6 తప్పని చెప్పలేమండి. తీసేయాలనుకుంటే ఏంటంటే 12 తప్ప మిగిలినవన్నీ చిలుకలని చెప్పాలి. కాబట్టి ఇది ఆన్సర్ కాదనమాట. అలా ఆప్షన్ త్రూ కూడా ట్రై చేసుకోవచ్చండి. కానీ ప్రాసెస్ అయితే మాత్రం ఇదండి ఒరిజినల్ ప్రాసెస్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. ఒక గుడికి 23 మెట్లు ఉన్నాయండి. గుడి నుండి కిందకు మహేష్ ఒకేసారి 2 మెట్లు చొప్పున దిగుతున్నాడనమాట. రమేష్ ఇక్కడ మహేష్ కదా! మహేష్ ఇక్కడ రమేష్ అండి. రమేష్ కింద నుండి పైకి ఒకేసారి ఒక మెట్టు చొప్పున ఎక్కాడండి. ఇద్దరు ఒకేసారి మొదలుపెట్టిన ఏ మెట్టు దగ్గర కలుస్తారని అడుగుతున్నాడు. ఏ మెట్టు దగ్గర కలుస్తారు? మొత్తం మనం చూసుకున్నట్లయితే గుడిలో ఎన్ని మెట్లున్నాయండి? 23 మెట్లున్నాయండి. వీడు 2 మెట్లు చొప్పున దిగుతున్నాడండి. వీడు ఒక మెట్టు చొప్పున ఎక్కుతున్నాడనమాట. కాబట్టి అంటే ఒక స్టెప్‌కి ఎన్ని మెట్లు తగ్గుతాయండి? 3 మెట్లు తగ్గుతాయండి. అవునా కదండీ!
మహేష్ అనేవాడు 2 మెట్లండి. రమేష్ అనేవాడు 1 మెట్టు ఎక్కుతున్నాడండి. అంటే ఒకసారికి చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరు కూడాను 3 మెట్లు ఎక్కుతారండి. అంటే వాడు దిగుతాడు, వీడు ఎక్కుతాడు. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఈ 23 మెట్లు కవర్ అవ్వాలంటే 3 ఇంటూ ఎంత చేస్తే అవుతుందండి? 3 ఇంటూ 7 అంటే 7 సార్లు అయిందనుకోండి 21 మెట్లుకొస్తారండి. ఓకేనా? అంటే 21 మెట్లు కంప్లీట్ అయిపోతాయన్నమాట. ఇంకెన్నుంటాయంటే మనకి ఇంక 2 మెట్లుంటాయండి. ఓకేనండి. అంటే వాళ్ళిద్దరు దగ్గర దగ్గర అవుతారనమాట ఇక్కడ. అప్పుడు ఆ 2 మెట్లని వాడెవరు మహేష్ అన్నోడు కింద దిగితే వీడేమో పైకి ఎక్కుతాడనమాట. అంటే మొత్తం 8 సార్లకి వాడు ఎక్కుతాడండి. కాబట్టి మనం కింద నుండి చూసుకున్నట్లయితే 8 అండి. మీద నుండి చూసుకున్నట్లయితే ఎక్కువైపోతాయండి. కాబట్టి ఇక్కడ ఎక్కువ మనకి ఆప్షన్‌లో లేదు కాబట్టి కింద నుండి 8 ఉంది కాబట్టి 8ని మనం ఆన్సర్‌గా పెట్టుకోవచ్చనమాట. అయితే మరిక్కడ కొంతమందికి అర్థం కానట్టు ఉంటదండి. కాబట్టి చెప్తున్నా. ఆల్రెడీ మనకి 8 అంచనా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈడు మహేష్ అండి. ఈడు రమేష్ అండి. మహేష్ అనే వ్యక్తి మన పైనుండండి. నేను పైనుండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుండి వేసుకుంటున్నాను అనుకుంటారు మీరు. పైనుండి వేసేద్దామండి. పైనుండి ఎన్నో మెట్ల దగ్గర ఉంటాడండి? 8 సార్లకి. 8 సార్లకి 8 అంటే 16 మెట్ల దగ్గర ఉంటాడండి. 16వ మెట్టు దగ్గర. వీడు ఎవరండి? రమేష్ అనే వ్యక్తి కింద నుండి 8 మెట్టు దగ్గర ఉంటాడండి. పైనుండి 16 మెట్టు, కింద నుండి 8 మెట్టు అండి. అంటే మొత్తం మెట్ల సంఖ్య ఎన్ని చూడండి ఇక్కడ. వాళ్ళిద్దరు కలుసుకున్నారు అనుకుందాం అనమాట. వాళ్ళిద్దరు కలుసుకున్నారు అనుకుంటే ఇక్కడ కలుసుకున్నారు అనుకోండి. అప్పుడు ఎన్ని మెట్లు కావాలంటే ఏం చేస్తామండి? m+n ప్లస్ మనం ఏం చెప్పామండి? ఈ 2 ప్లస్ చేసి -1 చేయమనమాట. ఈ 2 ప్లస్ చేస్తే ఎంతండి? 16 + 8 - 1 ఎంత అవుతుందండి? 16 + 8 అంటే 24. 24 - 1 అంటే 23 అండి. ఇక్కడ మెట్ల సంఖ్య సరిపోయిందా లేదండి? అంటే మనం ఇచ్చింది తీసుకుంది కరెక్టా కాదా? ఆల్రెడీ మనము నంబర్ సిరీస్ ర్యాంకింగ్ టెస్ట్‌లో మనం చెప్పడం జరిగింది ఈ క్వెషన్. ఇటువంటి మోడల్. ఓకేనండి. ఆ విధంగా అనమాట. ఇక్కడ మనము 2 రకాలుగా ఒకటి ఇలా చేసుకోవచ్చండి. ఒక్కొక్కసారి మనం వాళ్ళేంటంటే వీడు 2 మెట్లు, ఈడు 1 మెట్టు అంటే 3 మెట్లు తీసుకుంటారండి. 3 మెట్లు తీసుకుంటారంటే నెక్స్ట్ 3 ఇంటూ 7 చేస్తే 21 అయిందండి. అదే 3 ఇంటూ 8 చేస్తే 24 అవుతుందండి. మరి కలవడం అంటే 21 అంటే మధ్యలో మనకు 2 మెట్లు మిగిలిపోతున్నాయండి. 24 అంటే ఒక మెట్టు ఎక్కువైపోతుంది అనుకుంటారు మీరు. ఒక మెట్టు ఎక్కువైపోతుంది గానీ వాళ్ళిద్దరు కలిపి ఒకే మెట్టు మీద ఉన్నారండి. కాబట్టి అంటే వాడు కౌంట్ చేసాడు, వీడు కౌంట్ చేసాడు. కాబట్టి పర్వాలేదనమాట. అంటే ఎన్ని స్టెప్స్ అండి? 8 స్టెప్స్ ఏసిన తర్వాత వాళ్ళు కలుసుకున్నారు. కాబట్టి కింద నుండి 8 స్టెప్స్ ఎళ్ళినప్పటికి వాళ్ళు కలుసుకుంటారు కాబట్టి 8 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అని పెట్టుకోవచ్చనమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. ఒక పట్టణ ప్రస్తుత జనాభా 35,000 అండి. పురుష జనాభా 6%, స్త్రీ జనాభా 4% పెరిగితే ఆ పట్టణ జనాభా 36,760 అవుతుందండి. అయితే పట్టణం యొక్క పురుష జనాభా ఎంతని అడుగుతున్నాడు. ఇటువంటి క్వెషన్ అనేది మనకు రీజనింగ్ సారీ అర్థమెటిక్‌లో చాలా కష్టమైన క్వెషన్ అండి ఇది. దీన్ని మనం ఎలిగేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలిగేషన్ అప్లై చేయాలంటే ముందు అన్ని పర్సెంటేజ్‌లు ఉండాలి. అన్ని అమౌంట్‌లు ఉండాలండి. ఇక్కడ మనకి పర్సెంటేజ్ లేదు కదా! పర్సెంటేజ్‌లో మార్చుకోండి టోటల్. ఇక్కడ 30,000 36,760 ఉందండి. ఎప్పుడు? తర్వాత. ముందెంత ఉందండి? 35,000 ఉందండి. అంటే ఎంత పెరిగిందండి? రూ. 1,760 60 జనాభా పెరిగిందండి. అవునా కాదండి? అంటే పర్సెంటేజ్ కనుక్కోండి దీనికి. పర్సెంటేజ్ కనుక్కుంటే ఏమవుతుంది? 1,760 35,000 35,000 ఇంటూ 100 అండి. ఇప్పుడు ఈ 3 సున్నాలు ఇక్కడ పైన ఉన్నాయంటే ఇక్కడ కూడా 3 సున్నాలు ఉన్నాయి. ఇక్కడ క్యాన్సెల్ చేసేయండి. 7తో చూసుకున్నట్లయితే 7 ఐదులండి. 7తో 7తో క్యాన్సెల్ అవుతుందా? 7 రెళ్ళు 14 అండి. ఇంక 36 ఉంటుంది. క్యాన్సెల్ అవ్వట్లేదండి. 176/35 ఉంది. ఇంకా మనకి 5తో కూడా క్యాన్సెల్ అవ్వదు. 14, 36 క్యాన్సెల్ అవ్వట్లేదండి. కాబట్టి ఇక్కడ 176/35 ఉంచండి ఇలాగ. ఈజ్ ఈక్వల్ టు 176/35 అండి. పర్సెంటేజ్ అనమాట ఇది. నార్మల్‌గా చేస్తే ఎక్కువైపోతుంది అనుకున్నాను. ఇక్కడ ఎలిగేషన్ కూడా ఎక్కువైపోయింది. ఒకసారి మనం స్టార్ట్ చేసిన కాడ మనం ఆపకూడదు కాబట్టి ఎలిగేషన్‌లో మనం కంప్లీట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఎలిగేషన్ అప్లై చేశారనుకోండి. అప్లై చేస్తే చూడండి ఇక్కడ పురుష జనాభా ఎంత పెరిగిందండి? 6% పెరిగిందండి. స్త్రీ జనాభా ఎంత శాతం పెరిగిందండి? 4% పెరిగిందండి. 2 కలిపి ఎంత పెరిగిందండి? 176/35 పెరిగిందండి. ఇప్పుడు ఎలిగేషన్ అప్లై చేయండి. ఎలిగేషన్ అప్లై చేస్తే ఇక్కడ 176/35 అనేది ఏది ఎక్కువ, ఏది తక్కువ చూసుకోండి. 6 ఎక్కువ అవుతుందండి. తక్కువ అవుతుందండి. ఎందుకంటే 36 ఐదులు పడుతుంది కానీ 6లు పట్టే అవకాశం లేదు కాబట్టి ఈ 2 మైనస్ చేయండి. మైనస్ చేస్తే ఏమవుతుందంటే 6 - 176/35 అండి. ఇక్కడ ఏమవుద్దండి 176/35 -4 అవుతుందండి. డిఫరెన్స్ కాడ మీరు పొరపాటున ఈ 4 ఇటేసినా సరే వచ్చే ఆన్సర్ మాత్రం మీరు ఏం చేసుకుంటారంటే మైనస్ ఉంటే మైనస్ తీసేయండి. ఓకేనండి. 35 నాలుగులు ఎంతండి? 170 అండి. 35 నాలుగులు ఎంతండి? 170 అవునా కదండి? 35 170 కాదు 140 అండి. సారీ. 35, 35, 70 కాబట్టి
70 140 కాబట్టి ఎంత ఉందండి? 36 ఉందండి. 36/35 అనమాట. ఈస్టు ఇక్కడ చూడండి 35 ఇంటూ 6 చేశారనుకోండి. 7 3 21 కదా 210 అవుతుందండి. 210లో 176 తీసేయండి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ 24 ఉందండి. 24 ప్లస్ మధ్య 34 అవుతుందండి. 34/35 అనమాట. ఈ 35, 35 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 2తో పోతుందండి. 2 18 అండి, 2 17 అండి. అంటే 18:17 అనమాట. మొత్తం జనాభా ఎంతండి? ఈ 2 కలిపండి. 18 ప్లస్ 17 చేశారనుకోండి. 18 ప్లస్ 17 చేస్తే ఎంత అవుతుందండి? 35 అవుతుంది. కాబట్టి ఈ 35 ఈజ్ ఈక్వల్ టు 35,000 అండి. ఈజ్ ఈక్వల్ టు 35,000. అయితే ఏం కావాలండి? పట్టణం యొక్క పురుష జనాభా అన్నాడండి. పురుష జనాభా అంటే చూడండి ఇక్కడ ఇదేంటంటే ఇది ముందు మనం పురుషులు వేసామంటే తర్వాత స్త్రీలు వేసామండి. పురుష జనాభా కావాలంటే ఏం కావాలి? 18 పాటలు కావాలండి. మనకి 35 పాటలు ఈజ్ ఈక్వల్ ఎంత అయింది కాబట్టి 18 పాటలు ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 18,000 అవుతుందండి. ఓకేనండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఎలిగేషన్ అప్లై చేసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే నాకు ఇచ్చాడండి మనకి 15 గుర్రాలు 15 సంచుల ధాన్యాన్ని 15 రోజుల్లో తినగలిగితే ఒక గుర్రం ఒక సంచి ధాన్యాన్ని ఎన్ని రోజులు తినగలదని అడిగాడండి. చాలా మంది వెంటనే అన్ని 15 ఉన్నాయి కాబట్టి అన్ని ఇక్కడ ఒకటిలో ఉన్నాయి ఇక్కడ ఒకటిని పెట్టేస్తారండి. ఇక్కడ చాలా తప్పు అనమాట అది. ఇక్కడ చూడండి 15 గుర్రాలు 15 సంచులు ధాన్యాన్ని 15 రోజుల్లో తినగలవాడండి. అయితే ఒక గుర్రము ఇక్కడ చూడండి మనం చైన్ రూల్ అనే టాపిక్ లో ఇటువంటి క్వశ్చన్ ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. మనం అర్థమెటిక్ లో చూసుకున్నట్లయితే అర్థమెటిక్ లో చైన్ రూల్ ఉంటుంది అనమాట. చైన్ రూల్ లో అక్కడ మీకు ఫార్ములా ఉంటుందండి. M1 D1 H1 by W1 is equal to M2 D2 H2 by W2 అనే ఫార్ములా ఉంటుందండి. M అంటే మనుషుల సంఖ్య లేదా జీవుల సంఖ్య గట, D అంటే డేస్ అండి, H అంటే అవర్స్ అండి, W1 అంటే వర్క్ అండి. ఇక్కడ చూడండి గుర్రాలు అనేది సంఖ్య కాబట్టి M గా తీసుకోవచ్చండి. 15 సంచులు కాబట్టి వర్క్ గా తీసుకోవచ్చండి. ఇది 15 రోజులు కాబట్టి డేస్ గా తీసుకోవచ్చండి. అంటే M1 W1 D1 గా పెట్టుకోండి. M1 W1 D1 గా పెట్టుకున్నట్లయితే మరి M2 ఏమవుతుందండి? M2 ఇది అవుతుందండి ఒక గుర్రము. సంచి ఏమవుతుందండి? W2 అవుతుందండి. ఎన్ని రోజులు కావాలి? D2 అండి. ఏమేమి తెలుసు అవన్నీ వేసేయండి ఇక్కడ ఫార్ములాలో. ఈ హెచ్ వదిలేసేయండి, మిగిలినవన్నీ కూడా వేసేయండి. చేస్తే చూడండి M1 ఎంత అండి? 15 అండి. 15 ఇంటూ D1 ఎంత అండి? 15 అండి. బై W1 ఎంత అండి? 15 అండి. ఈజ్ ఈక్వల్ టు M2 ఎంత అండి? M2 అంటే ఒక గుర్రం అండి. డేస్ తెలియదండి. D2 అలా ఉంచేయండి. నెక్స్ట్ W1 ఎంత అండి? ఒక సంచేనండి. ఓకేనండి. ఈ ఒకటి ఒకటి పోతుంది, దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఈ 15 పోతుందండి. దేర్ఫోర్ D2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 15 రోజులు అవుతుందండి. D2 ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 15 రోజులండి. ఓకే అండి. ఈ చిన్న లాజిక్ తెలియక మీరు నార్మల్‌గా ఆలోచించండి. 15 గుర్రాలు, 15 సంచులు, 15 రోజులు తిరగలవండి. అంటే 15 గుర్రాలు, 15 సంచులు అంటే ఒక్కొక్క గుర్రానికి ఒక సంచి కదా వస్తుందండి. ఎన్ని రోజులు తింటాయండి? 15 రోజులు తింటాయండి. అవునా కాదండి? 15 గుర్రాలు, 15 సంచులు అంటే ఒక్కొక్క గుర్రానికి ఒక సంచి అండి. అంటే ఒక్కొక్క గుర్రం ఒక సంచే తింటుంది. మరొక దానిలో దానికి ఇన్వాల్వ్ అవ్వట్లేదు. కానీ ప్రతిదానికి 15 రోజులు పట్టుతుందని అర్థం అన్నమాట. ఓకేనండి. ఈ చిన్న లాజిక్ తెలియకుండా మనం ఏం చేసామంటే లెక్క కూడా చేసామన్నమాట. చాలా మంది ఏం చేస్తారంటే సింపుల్ గా మనకి అన్ని ఇక్కడ 15 ఉన్నాయి. ఇక్కడ అన్ని ఒకటి కూడా ఒకటి ఎక్కువ పెట్టడానికి ఆస్కారం ఇస్తారంటే ఒకటి తప్పండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. ఒక సంఖ్య 17 సార్లు హెచ్చించుకొని తనతో కలుపుకుంటే 162 వస్తుందండి. ఒక సంఖ్య ఎక్స్ అనుకున్నట్లయితే దాన్ని 17 సార్లు మల్టిప్లై చేయాలంట. 17 ఇంటూ ఎక్స్ అనమాట. దాన్ని మళ్ళీ దానికి అదే కలపాలండి. కలిపితే ఏమవుతుందండి? మొత్తం 18x అవుతుందండి. 18x ఈజ్ ఈక్వల్ టు 162 అయినట్లయితే మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 162/18 అవుతుందండి. 18 ఒకటిలో 18 9 అండి. కాబట్టి 9 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. ఒక గొర్రెల కాపరి వద్ద 17 గొర్రెలు కలవండి. అందులో 9 తప్ప అన్ని చనిపోయినచో అతని వద్ద గొర్రెలు ఎన్ని అంటాడండి. 9 తప్ప అన్ని చనిపోయినచో అంటే 17 - 9 8 పెట్టేస్తారు చాలా మంది. కానీ ఇది తప్పండి. ఎందుకు? అందులో 9 తప్ప అంటే 9 చావలేదు. మిగిలినవి చనిపోయాయి. 9 చావలేదు కాబట్టి అతని వద్ద ఎన్ని గొర్రెలు ఉన్నాయండి? 9 ఉన్నాయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక తరగతిలో బాలికల సంఖ్య కంటే బాలుర సంఖ్య బాలికల సంఖ్య కంటే బాలుర సంఖ్య 3 రెట్లు ఎక్కువండి. అయినా క్రింది సంఖ్యల్లో ఏది ఆ తరగతిలో ఉండే మొత్తం విద్యార్థుల సంఖ్యను సూచిస్తున్న అవకాశం లేనిది అని అడుగుతున్నాడండి. ఇది ఆల్రెడీ మనము LCMSF లో చెప్పడం జరిగింది. రేషియో ప్రాపర్టీస్ లో కూడా చెప్పడం జరిగిందండి. ఒక తరగతిలో బాలికల సంఖ్య కంటే బాలుర సంఖ్య 3 రెట్లు ఎక్కువ. అంటే బాలికల సంఖ్య x అనుకున్నట్లయితే బాలుర సంఖ్య ఏమవుతుందండి? 3x అవుతుందండి. చూడండి. ఒక తరగతిలో బాలికల సంఖ్య బాలుర సంఖ్య 3 రెట్లు అనమాట. అంటే బాలుర సంఖ్య 3 రెట్లు. కానీ బాలుర సంఖ్య 3 రెట్లు వేసామండి. బాయ్స్
గర్ల్స్ అనమాట. సరిపోయింది కదా! అయినా క్రింది వానిలో ఏది ఆ తరగతిలో ఉంటే మొత్తం విద్యార్థుల సంఖ్యను సూచిస్తుంది. మొత్తం విద్యార్థులు అంటే ఏమవుతుంది ఇక్కడ 4x అవుతుందండి. 4x అవుతుందంటే ఖచ్చితంగా 4 టేబుల్స్ ఏదైతే పోతుందో మనకు అదే ఆన్సర్ అవుతుందండి. అయితే ఇక్కడ విద్యార్థుల సంఖ్యను సూచించుటకు అవకాశం లేనిది అంటే 4తో ఏదైతే డివిజన్ అవ్వదో అదే మనకు ఆన్సర్ అవుతుందండి. ఇది 4తో అవుతుందా? అవుతుందండి. 4తో అవుతుందా? అవుతుందండి. 4తో అవుతుందా? అవ్వదండి. ఇది 4తో అవుతుందా? అవుతుంది. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏమవుద్దండి? 42 అండి. రేషియో పరంగా చేసినట్లయితే రేషియో ఏమవుతుందండి? 3:1 అవుతుందండి. అంటే దాన్ని 3:1 రేషియోలో విడదీయగలిగామనుకోండి. ఇది విడదీయగలమంటే విడదీయగలమండి. ఎందుకంటే మనం 4 భాగాలు చేయాలి. 3:1 అంటే. ఇది 4 భాగాలు చేయగలం. దీన్ని 4 భాగాలు చేయలేం కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఇదే అవుతుందండి. ఓకేనండి. అలా చేసుకోవచ్చనమాట ఇది. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ నెక్స్ట్ క్వెషన్ అండి. ఒక పార్టీలో పాల్గొన్న 10 మంది వ్యక్తులు పార్టీ ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరు మిగిలిన అందరితో చేతులు కలిపితే అందరూ కలిసి ఎన్ని సార్లు చేతులు కలుపుతారని అడుగుతున్నానండి. అందరూ కలిసి ఎన్ని సార్లు చేతులు కలుపుతారు? ఇక్కడ చూడండి పార్టీలో ఎంతమంది పాల్గొన్నారండి? ఇటువంటి క్వెషన్స్ అనేవి మీరు ఎక్కువగా చూసుంటారని అనుకుంటాను నేను. మనకి ఇప్పుడున్న కాంపిటీషన్ ఎగ్జామ్స్‌లో మనకి ఇస్తున్నాడండి. అయితే ఇది మనకి దేనికి సంబంధించిన క్వెషన్ అంటే మనకి పెర్ముటేషన్ అనే టాపిక్ ఉంటుందండి. పెర్ముటేషన్ అంటే కాంబినేషన్. అంటే ప్రస్తారాలు, సంయోగాలు అందులో మనకి ఇది ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనము సంభావ్యతలో కూడా చేయొచ్చు. సంభావ్యతలో దీన్ని మనం యూజ్ చేయమంటే ప్రస్తార సంయోగాలు ఎక్కువ యూజ్ చేస్తాం మనము. కానీ ఇక్కడ మన సందర్భం కాబట్టి మనం ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. అయితే ఇటువంటి క్వెషన్‌కి డైరెక్ట్‌గా ఒక ఫార్ములా ఉంటుందండి. ఆ ఫార్ములా ఏంటంటే n/n-1/2 అండి. అది మీకు గుర్తుంటే ఓకే. గుర్తు లేకపోతే అది ఎలా వచ్చిందో నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులున్నారనుకోండి. ఇద్దరు వ్యక్తులుంటే మన కరచాలనం ఏంటంటే ఒకరు అపోజిట్ ఒకరు ఇచ్చుకోవచ్చండి. అదే ముగ్గురు వ్యక్తులున్నారనుకోండి. అంటే ముగ్గురు వ్యక్తులు ఇలా ఉంటారు. 1, 2, 3 ఉన్నట్టయితే ఇప్పుడు చూడండి ఈ ముగ్గురు వ్యక్తులు 1, 2, 3 ఇలా ఉన్నారనుకోండి. వీడికి సారీ ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాడు కదా! ఈడు. ఒకసారి ఆగండి ఇలా కాదు. ముగ్గురు వ్యక్తులు ఉన్నారనుకోండి. 1, 2, 3 అనేసి అలా ముగ్గురు పేర్లు పెట్టానండి నేను. ఏబీసీలని కూడా పేరు పెట్టుకోవచ్చు. 1, 2, 3 అని పెట్టుకుందామండి. 1, 2, 3 అని ఉన్నట్లయితే ఇప్పుడు వీళ్ళిద్దరు కరచాలనాలు తీసుకోగలరండి. వీళ్ళిద్దరు కరచాలనాలు తీసుకోగలరండి. నెక్స్ట్ వీళ్ళిద్దరు తీసుకోగలరు. ఎంతమంది అయ్యారండి మనకి? ముగ్గురు అయ్యారనమాట. ఓకేనండి. అర్థమవుతుందా? ఇప్పుడు నలుగురున్నారనుకోండి. 1, 2, 3, 4 ఉన్నారనుకోండి. అప్పుడు చూడండి వీళ్ళిద్దరు తీసుకోగలరు. వీళ్ళిద్దరు తీసుకోగలరు. వీళ్ళిద్దరు తీసుకోగలరు. నెక్స్ట్ వీళ్ళిద్దరు తీసుకోగలరు. వీళ్ళిద్దరు తీసుకోగలరు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళిద్దరు తీసుకోగలరు. ఓకేనండి. అర్థమవుతుందా? మళ్ళీ రివర్స్ ఎందుకు రావట్లేదండి చూడండి. మొదటి వ్యక్తికి ఎన్ని ఆపర్చునిటీ ఉన్నాయండి? మొత్తం మీకు ముగ్గురున్నారు కాబట్టి 3 ఆపర్చునిటీ ఉన్నాయండి. రెండో వ్యక్తికి ఆల్రెడీ ఒకటో వ్యక్తితో కరసాలం అయిపోయింది కాబట్టి మనం లెక్కేయట్లేదు మనము. రెండో వ్యక్తికి ఏమైందంటే వెనక ఇద్దరున్నారు కాబట్టి వాళ్ళకి ఇద్దరికి మనము చేయగలమండి. మూడో వ్యక్తికి ముందు ఇద్దరు అయిపోయారండి. వెనక ఒకడే ఉన్నాడు కాబట్టి ఒక కరచాలం ఉంటుంది. నాలుగో వ్యక్తికి అంటే ఆల్రెడీ ఇక్కడ ఖర్చాలన్నీ అయిపోయాయి కాబట్టి మనకు అవసరం లేదండి. అంటే ఏమైతుందంటే మీరు ఎన్ని నంబర్స్ ఉన్నాయో ఇక్కడ మొత్తం 4 నంబర్స్ ఉన్నట్లయితే అంటే 3 నుండి స్టార్ట్ అవుతుంది. 3 + 2 + 1 అనమాట. అదే మీరు 5 నంబర్లు తీసుకున్నారనుకోండి. 1, 2, 3, 4, 5 తీసుకున్నారనుకోండి. 1 2కి ఇస్తాడండి. 2కి 3 అంటే సారీ ఇక్కడ సరిపోయండి. హ్మ్. ఒకటనే వ్యక్తి రెండో వ్యక్తితో కరచాలనం ఇవ్వగలడండి. ఒకటనే వ్యక్తి మూడో వ్యక్తితో కరచాలనం ఇవ్వగలడండి. ఒకటనే వ్యక్తి నాలుగో వ్యక్తితో కరచాలనం ఇవ్వగలడండి. ఒకటో వ్యక్తి ఐదో వ్యక్తితో కూడా కరచాలనం ఇవ్వగలడు. ఎన్ని అయినాయండి? 4 అయినాయండి. నెక్స్ట్ రెండో వ్యక్తి మూడో వ్యక్తికి ఇవ్వగలడండి. రెండో వ్యక్తి నాలుగో వ్యక్తికి ఇవ్వగలడు. రెండో వ్యక్తి ఐదో వ్యక్తికి ఇవ్వగలడండి. కాబట్టి ఎన్ని అయినాయండి? 3 అయినాయండి. ప్లస్ మూడో వ్యక్తి ఏం చేయగలడండి? 4తో పంచుకోగలడండి. కరచాలనం ఇవ్వగలడు. మూడో వ్యక్తి 5తో కూడా ఇవ్వగలడండి. కాబట్టి 2 అయిందండి. నాలుగో వ్యక్తి అండి ఒక్క 5తో మాత్రమే కరచాలనం ఇవ్వగలడు. +1 అనమాట. అంటే మనకు 5 నంబర్లు ఇచ్చినట్లయితే 4 నుండి కలిపిస్తే సరిపోతుంది. 4 + 3 + 2 + 1 అనమాట. అలా ఇక్కడ 10 మంది ఇచ్చాడు కాబట్టి ఎక్కడి నుంచి కలపాలంటే 9 + 8 + 7 + 6 + 5 + 4 + 3 + 2 + 1 ఇలా కలిపేసినా మీకు వచ్చేస్తుందండి. మొత్తం కలిపితే ఎంత అవుతుందండి? ఈ 9 1 10 అండి. 8 2 10 అండి. 7 3 10 అండి. 6 4 10 అండి. మొత్తం ఎన్ని పదులొచ్చాయండి? 4 పదులొచ్చాయండి. ప్లస్ 5 అనమాట. 45. ఓకేనండి. ఇక్కడ 45 ఆన్సర్ అండి. అదే మనం ఫార్ములా యూజ్ చేసామనుకోండి 10 కాబట్టి 10 ఇంటూ 10 మైనస్ 1 అంటే 9 అండి. 32 అనమాట. 2తో చూసుకున్నట్లయితే 2 5లు కాబట్టి 9 5లు ఎంత అంటే 45 అవుతుందండి. అంటే ఫార్ములా ప్రకారం చేసినా మనకి ఇదే వస్తుందనమాట. ఇక్కడ మీరు పొరపాటున ఫార్ములా మర్చిపోతే అని నేను ఇక్కడ ఏం చేశానంటే ఫార్ములా ఎలా వచ్చిందని చూపించడం జరిగిందండి. ఓకేనండి. ఫార్ములా ఎలా వచ్చిందనేది చూపించడం జరిగింది. ఆ విధంగా చేసుకుంటే సరిపోతుందనమాట. అయితే మీరు ఎక్కువ మంది ఇక్కడ మనకు 10 మంది ఇచ్చారంటే పర్వాలేదండి. కొన్ని సందర్భంలో మనకేం చేస్తారు ఒక 250 మంది ఇస్తారండి. అప్పుడు 250 నుంచి ఇలా కలపగలమండి. కలపలేము కాబట్టి
అప్పుడు మనము ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కూడా మీరు మనం ఏదంటే ఒక 250 మంది ఇచ్చారనుకోండి ఏమవుతుందండి 249 ప్లస్ 248 ప్లస్ అండ్ సో ఆన్ ఎక్కడి వరకు అంటే 1 వరకు కౌంట్ చేస్తుంది. అవునా కాదండి? ఇప్పుడు మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో కలపడం ఎలాగని మీకు తెలుసండి. ఆ ఫార్ములా ఉపయోగించుకోండి. ఏపీలో వరుసగా నంబర్లు ఇచ్చారనుకోండి దాన్ని ఎలా కలపాలో మీకు తెలుసండి. ఆ విధంగా మీరు ఇక్కడ కలుపుకోండి. అర్థమవుతుందండి? ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఈ ఫార్ములన్నీ గుర్తుండాలని లేదనమాట. మనకు రకరకాల వేస్ ఉన్నాయి. అవి కాబట్టి సింపుల్‌గా ఈ ఫార్ములా గుర్తుంచుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీకు 20, 30 లోపలైతే మాత్రం దీని ద్వారా అంటే ఇది లేకుండా ఆన్సర్ చేసేయొచ్చు. అంతకంటే ఎక్కువైతే మాత్రం ఖచ్చితంగా ఇది ఆన్సర్ ఇది ఉండాలి. తప్పదు. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దామండి. ఒక జంతు ప్రదర్శనశాలలో కొన్ని కుందేళ్లు మరియు పావురాలు ఉన్నాయండి. వాటి తలను లెక్కబెడితే వాటి సంఖ్య 100 అండి. వాటి కాళ్ళను లెక్కబెడితే ఆ సంఖ్య 247 అండి. అయినా పావురాల సంఖ్య అని అడిగాడండి. ఇది కూడా మనం ఎలిగేషన్ అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ మనం కుందేళ్లు, పావురాలను తీసుకుందామండి. కుందేళ్లు, పావురాలు. కుందేలు మనం కాళ్ళు లెక్కేద్దామండి. ఎందుకంటే తల్ల మనకు సరిపోతుంది. కుందేళ్లు ప్లస్ పావురాలు చేస్తే మనకి ఎంత రావాలంటే తల్ల ఒక్కొక్క దానికి ఒకటే ఉంటది కాబట్టి 100 అనమాట. మొత్తం కలిపి 100 తలల సంఖ్య. కాళ్ళ సంఖ్య కావాలి కాబట్టి కుందేలుకి ఎన్ని ఉంటాయండి? కాళ్ళు 4 ఉంటాయండి. పావురంకి 2 ఉంటాయండి. మొత్తం 100 కూడాను ఈ 100 ఇక్కడ పైనేసుకోండి. 100 కూడాను కుందేలు అయ్యాయనుకోండి. 100 నాలుగులు ఎంతండి? 400 అవుతాయండి. 100 కూడా పావురాలు అయ్యాయనుకోండి 200 కాళ్ళు ఉంటాయండి. కానీ మొత్తం మీద ఎన్ని కాళ్ళు ఉండాలండి? 240 మాత్రమే ఉండాలి. కాబట్టి మిక్సింగ్ జరిగిందనమాట. మరి మిక్సింగ్ ఏ విధంగా జరిగింది? ఏ రేషియోలో జరిగిందో మనకు కావాలంటే ఎలిగేషన్ ద్వారా మనం కనుక్కోవచ్చనమాట. ఎంత జరిగింది చూడండి. 400కి 240కి తేడా చూసుకున్నట్లయితే 160 వస్తుందండి. 240కి 200కి డిఫరెన్స్ చూసుకున్నట్టు 40 వస్తుందండి. 41 44 అంటే 1:4 రేషియోలో మనకి విడదీస్తుంది అనమాట. 1:4 రేషియో అంటే 1 ప్లస్ 4 అంటే 5 కాబట్టి 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 100 అండి. 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అయినట్లు ఏం కావాలి మనకి? పావురాల సంఖ్య కావాలండి. పావురం ఇదే కదండి. అంటే మనకి ఏమొస్తుందండి 4 అనమాట. 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 100 అయినట్లయితే 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 5 ఇంటూ 20 అయింది కాబట్టి 100 కాబట్టి ఇక్కడ కూడాను 4 ఇంటూ 20 చేస్తే ఏమవుతుందండి? 80 అవుతుందండి. కాబట్టి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఎలిగేషన్‌లో చాలా క్వెషన్స్ మనము చేయడం జరిగింది. మీరు కావాలంటే ఎలిగేషన్, మిక్చర్ అండ్ ఎలిగేషన్ బై గణేష్ సార్ అని కొడితే మీకు వీడియో కనిపిస్తదండి. ఆ వీడియోలో చూడండి. మీకు నీట్‌గా అర్థమైపోతుందన్నమాట ఇక్కడ. సేమ్ క్వెషన్స్ కూడా ఉంటాయండి. జంతు ప్రదర్శనశాలకు సంబంధించిన క్వెషన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్ చూడండి. ఒక తరగతి గదిలో కొన్ని బల్లలున్నాయి. ఒక్కొక్క బల్లపై నలుగురు కూర్చుంటే 3 బల్లలు ఖాళీగా ఉంటాయండి. ఒక్కొక్క బల్లపై ముగ్గురు కూర్చుంటే ముగ్గురు నిలబడి ఉండవలసి వస్తుందండి. అయితే ఆ తరగతిలో విద్యార్థుల సంఖ్యను అడిగాడండి. ఇక్కడ మీరు ఆప్షన్ ద్వారా చేసుకోవచ్చు. నార్మల్‌గా చేయొచ్చండి. ఇక్కడ చూడండి ఏమడిగాడంటే ఒక తరగతిలో కొన్ని బల్లలున్నాయి బానే ఉందండి. ఒక్కొక్క బల్లపై నలుగురు కూర్చుంటే, ఒక్కొక్క బల్లపై నలుగురు ఇప్పుడు చూడండి ఇక్కడ విద్యార్థుల సంఖ్య X, బల్లల సంఖ్య Y అనుకున్నారనుకోండి. బల్లల సంఖ్య Y అనుకుని విద్యార్థుల సంఖ్య X అనుకున్నట్టయితే, అప్పుడు ఫస్ట్ కండిషన్ ప్రకారం ఏంటంటే X ఈజ్ ఈక్వల్ టు అంటే విద్యార్థుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఒక్కొక్క బల్లపై నలుగురు విద్యార్థులు కూర్చుంటే అప్పుడు ఏమవుద్దండి 4Y అవుతుందండి. బల్లకి నలుగురు లెక్క కాబట్టి. 4y అప్పుడేమవుతుంది 3 బల్లలు కూర్చుంటే 3 బల్లలు ఖాళీగా ఉంటాయండి. 4y అని పెట్టకూడదు. 3 బల్లలు ఖాళీ ఉంటాయి కాబట్టి మనకి y -3 అవుతుందండి. ఇలా బ్రాకెట్ పెట్టుకోండి. అంటే 3 బల్లలు వదిలేసి మిగిలిన బల్లలన్నిటి కూడా మనిషికి నలుగురేసి కూర్చున్నారండి. కూర్చుంటే వాళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ సంఖ్య అనమాట. అంటే దీని నుండి ఏం రాసుకోవచ్చండి? x ఈజ్ ఈక్వల్ టు 4y - 12 అనమాట. అలా ఉంచండి అది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చాడంటే ఇంకా ఒక్కొక్క బల్లపై ముగ్గురు నిలబడి ఉండవలసి వస్తుందండి. ముగ్గురు నిలబడి ఉండవలసి వస్తుందంటే అర్థం ఏంటంటే ఒక్కొక్క బల్లపై ముగ్గురు అండి. అంటే 3 ప్లస్ ముగ్గురు నిలబడాలి. ఓకేనండి. ఇది ఒక ఈక్వేషన్ అనమాట. ఈ ఈక్వేషన్ నుండి ఏం రాయొచ్చు అంటే ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ మీరు సాల్వ్ చేసినట్లయితే మనకు ఆన్సర్స్ వస్తుందండి. ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్ అండి. కాబట్టి రెండు ఈక్వల్ చేసేయండి. ఈక్వల్ చేస్తే ఏమవుతుందండి 4y - 12 ఈజ్ ఈక్వల్ టు 3y + 3 అనమాట. ఈ 3y తీసుకొచ్చారనుకోండి 4y - 3y అంటే ఏమవుతుంది? y అవుతుందండి. ఈ 12 అటు పంపించండి. 3 + 12 అంటే ఏమవుతుందండి? 15 అవుతుందండి. అంటే ఆ తరగతిలో బల్లల సంఖ్య వచ్చిందనమాట 15. బల్లల సంఖ్య 15 అయినట్లయితే దేనిలో వదిలేసండి దీనిలో దీనిలో వేసేయండి. వేస్తే ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 15 ప్లస్ 3 అండి. 3 15 45 45 ప్లస్ 3 అంటే 48 అవుతుందండి. అంటే ఆ తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎంత అండి? 48 అవుతుందండి. తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎంత అండి? 48. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. మీకు అర్థమైంది అనుకుంటాను. మొదట చూడండి ఒక్కొక్క బల్లపై నలుగురు విద్యార్థులు కూర్చుంటే 3 బల్లలు ఖాళీగా ఉన్నాయండి. 3 బల్లలు ఖాళీ ఉన్నాయంటే మొత్తం 1000 బల్లలు అనుకుంటే అందులో 3 బల్లలు బయటికి వెళ్ళిపోయాయండి. అంటే -3 అనమాట. ఇప్పుడు ఒక్కొక్క బల్లకి ఎంతమంది కూర్చున్నారంటే నలుగురు కూర్చున్నారు కాబట్టి 4 ఇంటూ y - 3 అనమాట. 4 ఇంటూ y - 3.
ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పరీక్షలో విద్యార్థి సరైన జవాబు రాస్తే 4 మార్కులు వస్తాయండి. జవాబు తప్పు రాస్తే 1 మార్కు పోగొట్టుకుంటాడండి. ఒక విద్యార్థి ఇచ్చిన 60 ప్రశ్నలకు జవాబిచ్చి 130 మార్కులు పొందితే అతను సరైన జవాబులు ఇచ్చిన సంఖ్య ఎంత అన్నాడండి. ఇది కూడా మనం ఎలిగేషన్ అప్లై చేసుకోవచ్చండి. సరైన జవాబు మనం రాసినట్లయితే కరెక్ట్ రాంగ్ అని పెట్టుకుందామండి. సరైన జవాబు రాసినట్లయితే 4 మార్కులు వస్తాయండి. రాంగ్ ఆన్సర్ అయినట్లయితే 1 మార్క్ పోతుందండి. -1 అనమాట. అయితే ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం ఎన్ని క్వశ్చన్స్ రాసాడండి? 60 క్వశ్చన్స్ రాసాడండి. 60 క్వశ్చన్స్ కూడా రైట్ అయ్యాయి అనుకోండి. 64 ఎంత అవుద్దండి? 240 మార్కులు వస్తాయండి. 60 క్వశ్చన్లు కూడా రాంగ్ అయ్యాయి అనుకోండి, -60 మార్కులు వస్తాయండి. కానీ ఆడికి ఎన్ని మార్కులు వచ్చాయండి? 130 మార్కులు వచ్చాయండి. కాబట్టి మధ్యలో వేసుకోండి. ఇప్పుడు ఇరిగేషన్ అప్లై చేసుకోండి. అప్లై చేస్తే 240కి 110కి 130కి డిఫరెన్స్ 110 అండి. 130కి 60కి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది చూడండి, మైనస్ ఉంది కాబట్టి 2 ప్లస్ చేయవలసి ఉంటుంది అనమాట. అంటే 200 అయిపోతుందండి. ఇప్పుడు చూడండి, ఈ 0 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమైందండి? 20:11 వచ్చిందండి. 20:11 ఉంటే సార్ రాదు కాబట్టి ఎక్కడ మనం తప్పు చేసాం చూడండి. ఇది 2 110, ఈ 2 ప్లస్ చేస్తే 190 వస్తుందండి. సారీ, 2 ప్లస్ చేస్తే 190 అయిందండి. 00 పోయినట్లేదు మనకి ఏమొచ్చిందంటే 19:11 వచ్చిందండి. 19:11 అంటే ఈ 2 ప్లస్ చేసండి. ఇప్పుడు 19, 11 ఎంత అండి? మనకు 30 వస్తుంది కాబట్టి 30 పార్ట్లు ఈజ్ ఈక్వల్ టు 60 అండి. అయినట్లేదు మనకి ఏం కావాలని అడిగాడు చూడండి. సరైన జవాబు ఇచ్చే ప్రశ్నల సంఖ్య అన్నాడండి. సరైన జవాబులు ఎంత అండి? ఇదే కదా కరెక్ట్ ఆన్సర్స్. 19 వచ్చిందండి. 19 పార్ట్లు ఈజ్ ఈక్వల్ టు ఎంత? 19 పార్ట్లు. 30 పార్ట్లు ఈజ్ ఈక్వల్ టు 60 అయినట్లు 30 ఇంటూ 2 అయింది కాబట్టి ఇక్కడ 19 ఇంటూ 2 అండి. 19 ఎంత అండి? 38 అవుతుందండి. కాబట్టి 38 క్వశ్చన్లకి సరైన సమాధానం ఇచ్చాడు అని అర్థం అనమాట. 38 క్వశ్చన్లకి సరైన జవాబు. అదే మీకు రాంగ్ ఆన్సర్స్ కావాలనుకుంటే 11 పార్ట్లు అంటే 11 ఇంటూ 2 అనమాట. అంటే 22 క్వశ్చన్స్ కి రాంగ్ ఆన్సర్ ఇచ్చాడు అనమాట. ఇది రాంగ్, ఇది కరెక్ట్. ఓకేనా? ఇక్కడ 2 అడగలేదు, మనము మీకు చూపిస్తున్నాను అనమాట కనుక్కోవడానికి. ఎలిగేషన్ అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఎలిగేషన్ ఎలా చేసామంటే మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మొత్తం 60 ప్రశ్నలు ఇచ్చాడండి. 60 ప్రశ్నల్లో కరెక్ట్ ఆన్సర్స్ కి 4 మార్కులు అండి, రాంగ్ ఆన్సర్ -1 అండి. 60 క్వశ్చన్లు కూడాను కరెక్ట్ అయ్యాయి అనుకోండి, అయినట్లయితే 240 మార్కులు రావాలండి. 60 క్వశ్చన్లు కూడా రాంగ్ అయిన అనుకోండి, -60 రావాలండి. కానీ వాడికి మధ్యస్థంగా 130 వచ్చారనమాట, అంటే మిక్సింగ్ లో. అప్పుడు ఎలిగేషన్ మనం అప్లై చేసినట్లయితే 19:11 వచ్చిందండి. అంటే కరెక్ట్ ఆన్సర్స్ 19 అయితే రాంగ్ ఆన్సర్స్ 11 అవుతాయండి. అంటే 11 భాగాలు అనమాట. కరెక్ట్ ఆన్సర్స్ 19 భాగాలు అయితే రాంగ్ ఆన్సర్స్ 11 భాగాలు అవుతుంది. మొత్తం కలిపి 30 భాగాలు కాదు, 30 భాగాలు ఈజ్ ఈక్వల్ 60 అయినట్లయితే 19 భాగాలు ఎంత అవుతుంది? 38 అవుతుందండి. ఓకేనండి. ఎలిగేషన్ సింపుల్ గా ఉంటుందండి. నార్మల్ గా అయితే మనకి ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ₹1 నాణెము ఒక తెల్ల కాగితంపై ఉంచబడిందండి. అదే పరిమాణం గల ఎన్ని నాణెములతో మధ్య నాణెము మరియు సమీప నాణెములను తాకునట్లుగా దాన్ని చుట్టూ ఉంచవచ్చును అని అడిగాడు. ఇది చూడండి, గ్రూప్ 2కి ఇచ్చాడు ఇటువంటి క్వశ్చన్. ₹1 నాణెం మధ్యలో పెట్టాడండి. నేను ఇక్కడ డయాగ్రామ్ నేను గీయలేకపోవచ్చు. రూపాయి నాణెం పెట్టి దాని చుట్టూ ఇలా రూపాయి నాణాలు అమర్చాడు అనమాట. ఇలా చుట్టూ కూడా రూపాయి నాణాలు అమర్చాడండి. ఇలా అమర్చితే ఎన్ని నాణ్యాలు వస్తాయనండి? బొమ్మ గీసాను, 6 సెట్ చేశానండి, 6 వచ్చాయని అనుకోగలరండి. ఎన్ని నాణ్యాలు అలా అమర్చొచ్చు అని అడిగాడండి. అయితే మీరు దీన్ని మీరు ప్రూవ్ చేసే కంటే మీరు ఏం చేయొచ్చు అంటే, మీ ఇంటి దగ్గర రూపాయి నాణ్యం ఒకే సైజు గల రూపాయి నాణ్యాలు కానీ ₹2 నాణ్యాలు కానీ తీసుకొని ఒకసారి అమర్చండి, ఎన్ని వస్తాయి అదే ఆన్సర్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా 6 వస్తాయండి. ఓకేనండి, 6 వస్తాయండి. ఎందుకు 6 వస్తాయి అంటే మనం ఇక్కడ యాంగిల్ పరంగా చేసుకోవచ్చు అనమాట. యాంగిల్ ఇక్కడ మనకి ఒక సర్కిల్ యొక్క యాంగిల్ అనేది టోటల్ మనకు చూసుకున్నట్లయితే 360 ఉంటుందండి. ఆ 360 ఆధారంగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ టచింగ్స్ అయ్యేటప్పుడు మనకి ఇలా మనకి ఒక షడ్భుజ ఏర్పడుతుందండి. ఇలా షడ్భుజ అంటే దాని యొక్క కేంద్రాలన్నీ మనం కలుపుకున్నట్లయితే ఒక షడ్భుజ ఏర్పడుతుందండి. షడ్భుజలో కోణాలు మొత్తం సూత్రం మీకు తెలియాలి. షడ్భుజలో అంతర్ కోణాలు మొత్తము మరియు ఈ ఈ 360కి ఉన్న రిలేషన్స్ మనకు తెలియాలండి. తెలిస్తే మనకు తెలిసిపోతుంది అనమాట. మొత్తం మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మొత్తం మనకి 360 అండి. ఎంత అండి? మొత్తం ఈ లోపల ఉన్న యాంగిల్ 360 అండి. షడ్భుజ అంటే మనకి ఏంటంటే 6 కోణాలు అండి. బై 6 చేసినట్లయితే ఎంత అవుతుంది? 60 డిగ్రీలు వస్తుందండి. ఒక్కొక్కటి 60 డిగ్రీలు అనమాట. ఒక్కొక్కటి 60 డిగ్రీలు చొప్పున 6 అయినట్లయితే మాత్రమే మనకి ఏమవుతుందండి, సర్కిల్ కంప్లీట్ అవుతుందండి. కాబట్టి 6 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. మీకు ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. ఈ షడ్భుజలో అంత కోణాలు మొత్తం మీకు తెలియాలండి. షడ్భుజలో అంతర్ కోణాలు మొత్తం మనకి ఏమవుతుంది అంటే 720 అవుతుంది. 720 ఎక్కువ అవుతుంది అనుకుంటా. 4 ఉంటే 360, 6 ఉంటే 720 అవుతుందండి. అంటే ఒక్కొక్కటి కూడా 120 డిగ్రీల యాంగిల్ లో చూపిస్తుంది అనమాట.
అంటే మీకు అక్కడ జామెట్రికల్ గా ప్రూవ్ చేయాలి. ఇక్కడ మేము ప్రూవ్ చేయడానికి ప్లేస్ కూడా సరిపోదు. మరి ఒకసారి మీరు జామెట్రీ మనము జామెట్రీ క్లాసెస్ బై గణేష్ సార్ అనుకోండి. అందులో మీకు ఈ వీడియో పబ్లిక్ లో పెట్టడానికి ట్రై చేస్తాను. ఆ వీడియో మీకు ఉంటుంది అనమాట. చాలా ఎక్కువ అవుతుంది. ప్రతిదానికి ప్రాపర్టీస్ తెలుసుకోవాలి. సర్కిల్ యొక్క ప్రాపర్టీస్ తెలియాలి. నెక్స్ట్ ఈ ఏమంటారు షడ్భుజ యొక్క ప్రాపర్టీస్ తెలియాలి. తెలిస్తే మీకు ఆన్సర్ చేయగలరనమాట. షడ్భుజులు అంతఃకోణాలు మొత్తం తెలియాలి, బాహ్య కోణాలు మొత్తం తెలియాలండి. ఇవన్నీ మీకు తెలిస్తే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక తండ్రి కొడుకుతో ఇలా అన్నాడంటే, నీవు పుట్టినప్పుడు నా వయసు నీ వయసు అంతాడండి అని అన్నాడండి. తండ్రి ప్రస్తుత వయసు 36 సంవత్సరాలైనా 5 సంవత్సరాల క్రితము కొడుకు వయసు ఎంత అని అడుగుతున్నాడు. 5 సంవత్సరాల క్రితము కొడుకు వయసు. ఇప్పుడు చూడండి, తండ్రి కొడుకుతో ఇలా అన్నాడు అనమాట. ఏమని? నీవు పుట్టినప్పుడు నా వయసు నీ వయసు ఎంత అన్నాడండి. అంటే ఆడు పుట్టినప్పుడు ఎంత వయసు అంటే తండ్రికి ఎంత వయసు ఉంటుందో కొడుకు ఇప్పుడు అంత వయసు అండి. అంటే అన్ని సంవత్సరాల తర్వాత నా అర్థం ఏంటండి, అంటే తండ్రికి 2x అవుతుందండి, ఇప్పుడు కొడుకు x అవుతుందని అర్థం అనమాట. కొడుకు ఇప్పుడు x అవుతుందని అర్థం. ఇప్పుడు చూడండి, తండ్రి యొక్క ప్రస్తుత వయసు ఇచ్చాడు 36 సంవత్సరాలు ఇచ్చాడు. ఇది 36 అయినట్లయితే మరి కొడుకు ఏమవుతుంది? అంత సగం 18 సంవత్సరాలు అవుతుందండి. 18 సంవత్సరాలు అంటే ఇక్కడ 5 సంవత్సరాల క్రితం అన్నాడండి. 5 సంవత్సరాల తర్వాత కాదు, 5 సంవత్సరాల క్రితం కొడుకు వయసు అన్నాడు. 5 సంవత్సరాల క్రితం అంటే ఏమవుతుంది? -5 అవుతుంది. ఇక్కడ 18 - 5 చేస్తే ఏమవుతుంది అంటే 13 అవుతుందండి. అంటే 13 సంవత్సరాలు ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. 13 సంవత్సరాలు ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ చూడండి, నీవు పుట్టినప్పుడు నా వయస్సు నీ వయసు అంత అన్నాడండి. నీ వయసు అంతే. ఇప్పుడు చూడు, కొడుకు అండి, ఇడు సన్ను, ఇడు ఫాదర్ అనమాట. సన్ను ఎక్స్ సంవత్సరాల క్రితం అండి, ఎక్స్ ఇయర్స్ క్రితం ఏమైందండి? తండ్రి వయసుకి సమానం అవుతుందండి. అంటే ఇప్పుడు వాడికి ఎక్స్ సంవత్సరాలు, ఇప్పుడు వాడికి ఎక్స్ సంవత్సరాలు. తండ్రి వయసు ఎక్స్ ఇయర్స్ క్రితం ఎక్స్ ఇయర్స్ అండి. అంటే ఇప్పుడు ఏమవుతుందండి? మనకు ఎక్స్ ఇయర్స్ కలుస్తుంది అనమాట. 2x ఇయర్స్ అవుతుందండి. ఇది ఎక్స్ అనమాట. 2x + 3x, సారీ 2x + x ఇది. ఓకేనండి. అంటే ఫాదర్ది 2x అయితే సన్ ఎంత అంటే ఎక్స్ అండి. అర్థం ఉందో లేదండి? ఇప్పుడు చూడండి, మీ రియల్ లైఫ్ తీసుకోండి. రియల్ లైఫ్ తీసుకున్నప్పుడు మీ ఫాదర్ మీతో అన్నాడండి, నీవు పుట్టినప్పుడు నా వయసు ఎంత ఉండేది, ఇప్పుడు నీ వయసు ఎంత అంటాడండి. అంటే నీవు పుట్టినప్పుడు నీకు 0 ఇయర్స్ అండి. అప్పుడు మీ నాన్నకి ఒక 20 సంవత్సరాలు అనుకోండి. ఇప్పుడు నీకు ఎంత సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు అండి. ఇప్పుడు నీకు 20 సంవత్సరాలు అయితే మీ నాన్నకి ఏమవుతుందండి? ఆ 20 సంవత్సరాలు కలిసిపోతుంది కాబట్టి 20 40 సంవత్సరాలు అవుతుందండి. అవునా కాదండి? ఇప్పుడు నీవు పుట్టినప్పుడు నీకు 0 ఇయర్స్ అండి. నీకు ఏజ్ ఇప్పుడు 25 సంవత్సరాలు అనుకోండి. అప్పుడు మీ ఫాదర్ ఏమవుతుందండి? అప్పుడు 20 సంవత్సరాలు, నువ్వు పుట్టినప్పుడు 20 సంవత్సరాలు. ఇప్పుడు నీకు 20 సంవత్సరాలు అయిందంటే వాళ్ళ ఫాదర్ కూడా ఏమవుతుంది? 20 సంవత్సరాలు కలుస్తుందండి. అవునా కాదండి? ఇది ఫాదర్ అండి, ఇది సన్ అండి. నీవు పుట్టినప్పుడు చూడండి, ఇక్కడ 0 అండి. అప్పుడు మీ ఫాదర్ ఎంత? 25 సంవత్సరాలు అండి. ఓకేనండి. ఇప్పుడు నీకు 25 సంవత్సరాలు అయ్యిందంటే అర్థం ఏంటి? 20 సంవత్సరాల తర్వాత. ఇక్కడ కూడా 20 సంవత్సరాల తర్వాత అండి. ఏమవుతుంది? ఇది 50 సంవత్సరాలు అవుతుందండి. ఇది 50 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఆన్సర్ బట్టి వెళ్ళిపోతామండి. ఆన్సర్ బట్టి అవసరం లేదు, ఎందుకంటే మనకి 5 సంవత్సరాల క్రితం అన్నట్టు కాబట్టి వదిలేయండి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా కాన్సెప్ట్. నేను ఆ కాన్సెప్ట్ ప్రకారం చేశాను. అంటే డబుల్ అవుతుందా లేదండి? మనం 2 కాన్సెప్ట్ చెప్పి 2 కాన్సెప్ట్లు కూడా డబుల్ అవుతుంది. 2x x అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనండి. అయితే మనం ఈ క్వశ్చన్స్, ఈ టాపిక్ లో మనం చెప్పవలసిన దానికన్నా ఎక్కువ క్వశ్చన్స్ చెప్పామండి. ఇంకా మీరు కొన్ని క్వశ్చన్స్ మనం చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేను ఇస్తాను చూడండి. ఒక కోతి, అంటే మనం ఇక్కడ ఆ క్వశ్చన్ మనకి చెప్పలేదు, చెప్తాను నేను. ఒక కోతి ఒక స్తంభాన్ని, కరెంట్ పోల్ని, ఒక స్తంభాన్ని మొదట 3 మీటర్లు ఎక్కుతుందండి. మొదటి నిమిషము 3 మీటర్లు ఎక్కుతుందండి. రెండో నిమిషంలో 2 మీటర్లు జారిపోతుంది కిందకి. మొదటి నిమిషంలో 3 మీటర్లు పైకి ఎక్కుతుంది, రెండో నిమిషంలో 3 మీటర్లు కిందకి జారిపోతుందండి. అయితే 30 మీటర్ల పొడవు గల కరెంటు స్తంభాన్ని ఆ కోతి ఎక్కడానికి ఎంత సమయం పడుతుంది? ఓకేనండి. క్వశ్చన్ నీట్ గా రాసుకోండి. ఒక కోతి ఒక కరెంటు స్తంభాన్ని మొదటి నిమిషంలో 3 మీటర్లు పైకి ఎక్కుతుంది, రెండో నిమిషంలో 2 మీటర్లు కిందకి జారుతుందండి. ఆ విధంగా ప్రయత్నిస్తూ 30 మీటర్ల పొడవున్న స్తంభాన్ని ఎంత సమయంలో ఎక్కుతుంది? ఇది క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి. అంటే ఇటువంటి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మీకు ఎగ్జాంపుల్ రూపంలో పెట్టాను. మీరు దీని ఆన్సర్ చేసి కామెంట్ లో పెట్టినట్లయితే నాకు మీరు ఎంతవరకు క్లారిటీగా మీరు ఆన్సర్ చేస్తున్నారో నాకు అర్థమైపోతుంది. కాబట్టి తప్పకుండా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.